నువ్వు 11 గంటలకు వస్తా అన్నావు, రాకుంటే నీ ఇంటికి వస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అరికపూడి గాంధీ ప్రతి సవాల్ విసిరారు. అరికపూడి గాంధీ ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికపూడి గాంధీ సీరియస్ అయ్యారు. నా ఇంటి వద్ద పోలీసు బందోబస్తు అవసరం లేదని, నీ దమ్ము ఏంటో నా దమ్ము ఏంటో తేల్చుకుందామంటూ ప్రతి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులను ఆయన ఇంటి వద్ద మోహరించారు. ఆయనను గృహ నిర్బంధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేయవచ్చని పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై 4 వారాల్లో చర్చ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. వైష్ణవి, ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో 4 వారాల్లో ఈ కేసు సంబంధించి పరిష్కరించాలి, లేకపోతే తమే సుమోటోగా స్వీకరించి పరిష్కరిస్తాను, దీనిపై తీసుకుంటామని చెప్పేసి హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా పాడి కౌశిక్ రెడ్డి కూడా స్పందించారు. ఎమ్మెల్యేలు చేతగాని వాళ్ళు అని చెప్పేసి కూడా నిన్న వ్యంగ్యంగా వారిపై కూడా మాట్లాడారు. వారికి చీరలు, జాకెట్ అయితే సంబంధించిన గాజులు కూడా అన్ని వారికి పంపడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ రోజు స్పందించినటువంటి పార్టీ మారినటువంటి అరికపూడి గాంధీ కాసేపటి క్రితమే కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. కేవలం కౌశిక్ రెడ్డి సంచలనం కోసమే తమపై వ్యాఖ్యలు చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్ అనేది కూడా ఒక విధంగా కూడా అతనిపై దూషించడం జరిగింది. తన ఇంటికి వచ్చి తన ఒక కండువా కప్తారని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి దమ్ముంటే తన ఇంటికి రావాలి, లేకపోతే కౌశిక్ రెడ్డి ఇంటికి తనే వెళ్తారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తన బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాను, అందుకనకే తన పిఎస్సి ఇచ్చారని చెప్పేసి ఇటీవల మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి అరికపూడి గాంధీ ఈ నిన్న చేసిన వ్యాఖ్యలపై కూడా కొద్దిగా ఘాటుగానే స్పందించారు. కౌశిక్ రెడ్డిని కూడా విమర్శించారు. పార్టీలోకి ఎవరు వచ్చారు, పార్టీలోకి కొద్ది రోజుల్లోనే వచ్చి తమపై విమర్శ చేస్తున్నారు. తమ దాదాపుగా 8 ఏళ్ల నుంచి కూడా పార్టీలోనే కొనసాగుతున్నాం, ఇంకా పార్టీలోనే ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. సందీప్, మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై 4 వారాల్లో చర్చ తీసుకోవాలని అయితే హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఒకవేళ తీసుకోకపోతే ఫర్దర్ గా వారిపై ఎలాంటి యాక్షన్స్ ఉండనున్నాయి? ముఖ్యంగా చూసినట్టు ఏదంటే కోర్టు 4 వారాల్లో తీర్పు దాని నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఆ నేపథ్యంలోనే కూడా వీరు ఎవరైతే పార్టీ మారారని చెప్తున్నటువంటి వాళ్ళే స్వయంగా తాము ఇటు టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం, ప్రతిపక్షానికి పిఎస్సి చైర్మన్ ఇస్తాం, అది అనవాయితీగా కొనసాగుతుంది, అందులో భాగంగానే తనకు పిఎస్సి చైర్మన్ ఇచ్చారని చెప్పేసి కూడా ఇటు అయితే అరికపూడి గాంధీ కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో కూడా స్పీకర్ కూడా అదే ఫార్మాట్ కూడా హైకోర్టు వివరించి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నారు, అందులో బాగానే ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఎస్సిని వాళ్ళకి ఇచ్చాం. ఇందులో పార్టీ మారిన వారు ఎవరు లేరు, వాళ్ళు కండువ కప్పుకోలేదు, వాళ్ళు తమకు దేవుని కండువ కప్పారు, స్వయంగా ఎమ్మెల్యే లేరు, కేవలం అభివృద్ధిలో భాగస్వామ్యంగానే కూడా మేము ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కలవడం జరిగింది, కేవలం అభివృద్ధిలో భాగంగానే కలిశాం అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇటు కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇటు అరికపూడి మధ్య వివాదం కాస్త ఘాటుగానే ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సవాళ్ళ మధ్య కూడా ఇద్దరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటారు. ఇప్పటికే కార్తిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు అవసరం, ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, తను అరికపూడి గాంధీకి ఇంటికి వెళ్తానని చెప్పారు. అయితే అరికపూడి గాంధీ పోతే హైదరాబాద్ చోటు చేసుకుంటుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.